బాగా గమనించాను. అదే టైంలో ఆ రాత్రి నేను గాయపరచబడి ఉన్న సందర్భంలో పరిచర్యను చేస్తూ ఉన్నాను. అప్పటికి నా ప్యాషన్ ఏంటంటే యవనస్తుల మధ్యలో ముఖ్యంగా పరిచర్య చేసేవాడిని. ముఖ్యంగా క్యాంపసెస్లో నా సొంత డబ్బు పెట్టుకొని వెళ్ళి నేను ప్రయాసతో పరిచర్య చేసి వచ్చేవాడిని. అలా పరిచర్య చేసి వచ్చి క్యాంపసెస్ చాలా ప్లేసెస్లో పరిచర్యలు స్థాపించబడ్డాయి. ఆ పరిచర్య ద్వారా ప్రభావితమైన అనేకులు ఇప్పుడు కూడా మనమందరిలో ఉన్నారు. వారిని బట్టి దేవుని ఆరాధిస్తున్నా. అలా పరిచర్య చేస్తూ క్యాంపసెస్ మధ్యలో యవనస్తుల మధ్యలో నిస్వార్థంగా నేను ప్రొఫెషనల్గానే ఉన్నాను, బట్ ఐ వాజ్ డూయింగ్ ద మినిస్ట్రీ. అలా చేస్తూ ముందుకు వెళ్తా ఉన్న టైంలో ఒకరోజు ఒక సంఘటన, అంతవరకు బాగానే ఉన్నాను. అప్పుడు గ్రాండ్ క్రిస్మస్ మీటింగ్స్ ఎక్కువ జరిగేవి. సువార్తలు యవనస్తుల మధ్యలో అనేకులు స్పందించేవారు, వందలాది మందిగా స్పందించేవారు వీబీఎస్లలో. అలాగే స్పెషల్ మీటింగ్స్, ముఖ్యంగా క్రిస్మస్ ఈవెంట్స్కి సత్యసువార్తను పరిచయం చేయడానికి యవనస్తుల మధ్యలో సైన్స్ అండ్ టెక్నాలజీని, అలాగే ఫ్యాక్ట్స్ని, సైకలాజికల్ పెయిన్లో నుండి సువార్త పరిచయం చేయడానికి పరిచయం చేస్తున్నప్పుడు చాలామంది స్పందిస్తుండేవారు. ఆ టైంలో ఎప్పుడు అంతవరకు బాగుండింది, సడన్గా ఒక వ్యక్తికి వాక్పరిచయం చేస్తున్నప్పుడు మెయిన్ కావాల్సింది ఏంటండి? త్రోట్. అప్పుడు సడన్గా ఒకరోజు నా త్రోట్ ఆగిపోయింది, కూరుకపోయింది. నాకు అర్థం కాలే, ఏంటి త్రోట్ రావట్లేదు, వాయిస్ రావట్లేదు ఏంటి అని. అప్పుడు నేను దేవుని అడిగాను, ప్రభా నేను చేసే మినిస్ట్రీ నీ చిత్తము కాదా? ఎందుకు నా వాయిస్ ఆగిపోయింది? అప్పుడు వేల మంది రక్షణ పొందుతున్నప్పుడు ఒక ఉజ్జీవము యవన జనుల మధ్యలో దేవుడు తీసుకొస్తుంటే నా వాయిస్ ఎందుకు ఇట్లా అయింది అని నాకు అర్థం కాలేదు. అప్పుడు తీరా తెలుసుకున్న తర్వాత సైనసైటిస్ ఇన్ఫెక్షన్ సీరియస్గా అయిపోయింది, చలిగాల్లో ఎక్స్పోజ్ అయ్యాను. ఇవన్నీ తర్వాత తేలింది, డయాగ్నోసిస్లో తేలింది. తేలిన తర్వాత ఇప్పుడు పరిచయం చేయాలంటే నా వాయిస్ ఏమో సపోర్ట్ చేయట్లేదు. మీటింగ్స్కి వెళ్ళాలంటే చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్ళాలి. పాటలు, ఒకవేళ మీటింగ్లో మెసేజ్ చెప్పాలన్నా, పాటలు పాడాలన్నా త్రోట్ చాలా పెయిన్ వచ్చేది, కష్టమయ్యేది. ఇప్పుడు ఏం చేయాలో, ఒకవైపు శరీరం మీద కూడా దాడి జరుగుతుంది. చూడండి, అటాక్ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంది. ఫస్ట్ సంఘం మీద దాడి, తర్వాత కుటుంబం మీద దాడి, తర్వాత వ్యక్తిగతంగా నా మీద దాడి, ఇప్పుడు చివరికి